పసుపు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఎందుకు తయారు చేసుకోవడం, దొరికిద్ది కదా అనుకుంటున్నారా? పసుపు అనేది సర్వరోగ సంజీవిని అండి. ఈ మధ్యకాలంలో మనం ప్యాకెట్లలో పసుపు తెచ్చుకొని వాడుకుంటున్నామండి. అయితే అది చాలా కల్తీ జరుగుతుందని మీడియా వాళ్ళు, రకరకాల యూట్యూబర్స్ చెప్తున్నారు. కల్తీ ప్రపంచంలో బతుకుతున్నామండి. ఏది కూడా కల్తీ లేకుండా లేదు. ఇది తెలిసి తెలిసి ఎలా వాడతాం చెప్పండి. అయితే ఇలా తయారు చేసుకున్నాం పసుపుని. ఏమంటారు? అర కేజీయో కేజీయో పసుపు కొమ్ములు తెచ్చుకొని ఒకరోజు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండబెట్టి ఒక చిన్న రోల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ చితక్కొట్టేసుకుందామండి. ఇది ఎంతో ఈజీ అండి. మనం టీవీ చూస్తూనో మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూనో ఈ పని చేసేయచ్చండి. ఒకవేళ మేము జాబ్ హోల్డర్స్ అంటారేమో, చక్కగా సెలవు రోజు ఎంతో టైం పట్టదండి. ఒక అరగంట సేపు మనం ఇలా పసుపుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని కుదిరితే మళ్ళీ కాసేపు అలా గాలి ఆడేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. అయితే ఇది తెలంగాణ సైడ్ అయితే అలా కొమ్ములుగానే మిల్లులో ఆడిస్తారండి. కానీ ఇక్కడ ఆంధ్రాలో అలా ఆడరండి. ఇదిగోండి చూడండి, నేను పసుపు పట్టించేసాను. నెక్స్ట్ డే ఇది నాకు 3-4 మంత్స్, ఇంకెంతకంటే ఎక్కువే రావచ్చండి. 4-5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఒక 3-4 మంత్స్, 6 మంత్స్ కూడా వాడుకోవచ్చండి. ఎందుకండి, చిన్న చిన్న పిల్లలకి మనకి జలుబు చేసిన పాలల్లో వాడతాము, కూరల్లో వాడతాము. కల్తీ జరుగుతుందని తెలిసి దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయని తెలిసి కూడా ఎందుకండి. మనం ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడే కాపాడుకోవాలండి. వన్స్ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయరండి. ఏవో అనుకుంటాం మన డబ్బులు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే, అవన్నీ అసాధ్యం అండి. తిరిగే వాళ్ళకి అది బాధ పడే వాళ్ళకి తెలుస్తుందండి దాని విలువ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటాను.